హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఎస్ఐ, సిజిఎల్, బ్యాంక్స్ అండ్ క్యాట్ లెవెల్ వరకు కూడా హౌ టు ఫైండ్ యూనిట్ ప్లేస్ డిజిట్ కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని మనం అతి తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాలి అనే అంశం గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీరు చూడబోయే ముందు ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి బేసిక్ అంశాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 1 వీడియో చేయటం జరిగింది. ముందుగా మీరు ఆ వీడియోని చూడండి. ఆ తర్వాత ఈ వీడియో మీరు ఫాలో అయినట్లయితే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ముందుగా డిఫికల్ట్ క్వశ్చన్స్ మనం చేయబోయే ముందు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ముందుగా మనం స్టార్ట్ చేద్దాం. ఈ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ నుంచి క్రమంగా డెప్త్ అనేది పెంచుకుంటూ వెళ్దాం. ఓకే, సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి. 44 to the power of 496 ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అనేది మనకి కావాలి. ఎప్పుడైనా సరే ఒకటే స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మొట్టమొదట బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 4 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 2. సైక్లిక్ వాల్యూ 2 అయ్యేటప్పుడు మనం గమనించాల్సింది పవర్ అనేది ఆడా ఈవెనా అనేది మనం గమనించాలి. పవర్ అనేది ఆడ్ అయితే మళ్ళీ ఇక్కడ 4 వస్తుంది యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది. పవర్ అనేది ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య అయితే ఇక్కడ 4 ఉండేటప్పుడు 10 - 4 అంటే 6 అనేది మనకి ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ 496 అని కాకుండా 497 అని పవర్లో ఉందనుకోండి, సో ఇక్కడ మళ్ళీ యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 4 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఎప్పుడు కూడా ఒకటే స్ట్రాటజీ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి, దాని యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత, అదేవిధంగా ఆ సైక్లిక్ వాల్యూని బేస్ చేసుకొని మనకి పవర్ని కన్సిడర్ చేసుకుంటూ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయాలి. ఓకే, ప్రతి క్వశ్చన్లో కూడా మనం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతాం. ఇక్కడ 58 to the power of 254 ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అనేది మనకి కావాలి. మొట్టమొదటి మన స్ట్రాటజీలో బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 8 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 4 అయినప్పుడు ఏం చేయాలి? పవర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని 4 చేత మనం డివైడ్ చేయాలి. అంటే 54ని మనం 4 చేత డివైడ్ చేస్తే 4 13s 52. హియర్ ద రిమైండర్ ఈజ్ 2. రిమైండర్ 2 వచ్చింది అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 8 స్క్వేర్. 8 to the power of రిమైండర్ మనం వేస్తాం. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 4 అవుతుంది. ఓకే, 67 to the power of 164. ఇక్కడ కూడా మనకి బేస్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. బేస్ ఇక్కడ 7 ఉంది. 7 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 4. అప్పుడు మనకి పవర్ మీద ఫోకస్ చేయాలి. ఈ పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇంతకుముందు మనం ఒక రూల్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ బేస్లో యూనిట్ ప్లేస్ డిజిట్ ఆడ్ నెంబర్ అయ్యి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అప్పుడు మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉండి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అప్పుడు మనకి టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 748 to the power of 748 అని ఉంది. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఈవెన్ నెంబర్, పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ మనం నేరుగా 6 అని వేసేయచ్చు. అదే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే పవర్ 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే మనకి టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఈ 2 కాన్సెప్ట్లు మీరు గుర్తుంచుకోండి, మనకి స్పీడ్ బాగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
182 to the power of 171. 182 to the power of 171. ఇక్కడ బేస్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత? 2. 2 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 4. కాబట్టి పవర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ని మనం 4 చేత భాగించాలి. 71ని మనం 4 చేత డివైడ్ చేసినట్లయితే 4 17s 68. సో ద రిమైండర్ ఈజ్ 3. రిమైండర్ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలంటే 2 పవర్ ఆఫ్ రిమైండర్ అంటే 3. 2 క్యూబ్ అంటే ఎంత? 8. సో 182 టు ది పవర్ ఆఫ్ 171 అనే ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 8 అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 76 టు ది పవర్ ఆఫ్ 101. మొట్టమొదటి మనం ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత? 6. దాని యొక్క సైక్లిక్ వాల్యూ 1. సైక్లిక్ వాల్యూ 1 అంటే అర్థం ఏంటి? పవర్తో సంబంధం లేకుండా మరలా మనకి ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిటే ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 6 అనేది ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. మీకు 0, 1, 5, 6 ఈ 4 యొక్క సైక్లిక్ వాల్యూ 1. ఇది మనం పార్ట్ 1లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. సో ఇవి మనకి బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో ఉండేటప్పుడు పవర్లోతో సంబంధం లేకుండా పవర్ ఎంతైనప్పటికీ కూడా మరలా మనకి ఆ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్ అవే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2043 టు ది పవర్ ఆఫ్ 1922. ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కావాలి. మొట్టమొదట మనం ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 3. సో 3 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 4. కాబట్టి పవర్లో ఉండే లాస్ట్ 2 డిజిట్స్ని 4 చేత డివైడ్ చేయాలి. అంటే 22ని మనం 4 చేత డివైడ్ చేస్తే 4 5s 20 అంటే 2 అనేది రిమైండర్గా వస్తుంది. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ డిజిట్ కావాలి అంటే 3 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 3 స్క్వేర్ 9. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ డిజిట్ మనకి అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 9 అవుతుంది. అలాగే ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాం. క్వశ్చన్ నెంబర్ 8. 161 టు ది పవర్ ఆఫ్ 2073. మొట్టమొదటి మనం ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత? 1. 1 యొక్క సైక్లిక్ వాల్యూ 1 అంటే పవర్తో సంబంధం లేకుండా ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మరలా 1 అవుతుంది అని మనం చెప్పచ్చు. మనకి ఎగ్జామ్లో 178 టు ది పవర్ ఆఫ్ 48 ఇంతవరకే ఇచ్చారనుకోండి. 178 టు ది పవర్ ఆఫ్ 48. ఇప్పుడు మనం బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని గమనించి ఇది 4 కాబట్టి పవర్ను మనం 4 చేత డివైడ్ చేసి వచ్చే రిమైండర్ని బట్టి యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అనేది మనం చెప్పచ్చు. మరి ఇక్కడ 48 టు ది పవర్ ఆఫ్ 67 అని ఉంది. 48 టు ది పవర్ ఆఫ్ 67ని మనం 4 చేత భాగించాలి అంటే ముందు అసలు 48 టు ది పవర్ ఆఫ్ 67 ఎంత అవుతుందో మనకి తెలియాలి. అది మనం చేయాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ ఇక్కడ మీరు లాజికల్గా థింక్ చేయండి. ఎప్పుడైతే బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉందో పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఆ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుంది. ఓకే, మరి ఇది 4 చేత క్యాన్సిల్ అవుతుందా అవ్వదా అనేది మనం చెప్పాలి. 48 టు ది పవర్ ఆఫ్ 67 అంటే అర్థం ఏంటి? మనం 48ని 67 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇందులో ఒక్క నెంబర్ మనకు 4 చేత డివైడ్ అయినా టోటల్ ప్రోడక్ట్ అంతా కూడా 4 చేత డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ పెట్టడం కోసం ఇంత ఎక్స్పాన్షన్ అనేది మనకి ఇస్తారు. బట్ మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి పవర్లో ఎంత ఉన్నా సరే టోటల్ పవర్ అంతా కూడా 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే 178 టు ది పవర్ ఆఫ్ 48 టు ది పవర్ ఆఫ్ 67 అనే ఎక్స్పాన్షన్లో ఈ పవర్ అంతా కూడా 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ మనకు బేస్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో ఇక్కడ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 6 అవుతుంది.
ఇక్కడ మనకి ఇది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి మనం వెంటనే చెప్పేస్తున్నాం. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి, 192 టు ది పవర్ ఆఫ్ 22 టు ది పవర్ ఆఫ్ 141. ఇక్కడ మనకి 22 అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు. మరి అప్పుడు ఏం చేయాలి? 22 టు ది పవర్ ఆఫ్ 141 అంటే అర్థం ఏంటి? 22 ఇంటూ 22 ఇంటూ 22 ఇంటూ అలాగా 141 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి 22లో 2 ఇంటూ 11 అని రాయొచ్చా? మళ్ళీ ఈ 22ని కూడా 2 ఇంటూ 11 అని రాయొచ్చా? అంటే 2 2s ఎంత? 4. అంటే 22 ఒక్కటి మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వకపోయినా 141 టైమ్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు అది వచ్చే రిజల్ట్ అనేది ఖచ్చితంగా 4 చేత మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే ఈ 192కి పవర్లో ఉన్నటువంటి వాల్యూ అంతా టోటల్గా 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా మనకి 6 అవుతుంది అని మనం చెప్పచ్చు. అదేవిధంగా 2017 టు ది పవర్ ఆఫ్ 64 టు ది పవర్ ఆఫ్ 101. ఇక్కడ మనకి బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 7. 7 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. అప్పుడు మనకి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుద్దా అవదా? 64 టు ది పవర్ ఆఫ్ 101. 64 ఇట్ సెల్ఫ్ మల్టిపుల్ ఆఫ్ 4. కాబట్టి 64 టు ది పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ అవుతుంది. అంటే ఇది టోటల్ పవర్ అనేది మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 7 ఉంది. సో టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 అవుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు మనం చెప్పాం 117 టు ది పవర్ ఆఫ్ 48. ఇక్కడ బేస్లో యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి ఆడ్ నెంబర్ అయ్యి మనకి పవర్ అనేది 4 చేత డివైడ్ అయితే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 అవుతుంది. సో అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఇచ్చేసాం. మనం ఇంతవరకే నేర్చుకుని వెళ్తాం, బట్ ఎగ్జామినేషన్లో ఒక్క స్టెప్ మనకి ఎక్స్ట్రాగా ఇస్తాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో నేర్చుకునేటప్పుడే డీటెయిల్డ్గా మనం నేర్చుకున్నట్టయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా సరే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా 113 టు ది పవర్ ఆఫ్ 42 టు ది పవర్ ఆఫ్ 97. ఇక్కడ మనకి బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 3 అంటే ఆడ్ నెంబర్. 42 టు ది పవర్ ఆఫ్ 97 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అని చెప్పొచ్చు. మరి 42 టు ది పవర్ ఆఫ్ 97 4 చేత డివైడ్ అవుతుందా అవదా? ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం 42ని 97 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దీన్ని 2 ఇంటూ 21 అని రాయొచ్చు, ఇది కూడా 2 ఇంటూ 21 అని రాయొచ్చు. సో 2 2s 4. సో 4 ఇంటూ సంథింగ్ అని రాయగలుగుతున్నాం కాబట్టి ద పవర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. సో టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 అవుతుంది. అయితే ఎగ్జామినేషన్లో సాధారణంగా సింగిల్ ఎక్స్పాన్షన్ ఇవ్వకుండా కొన్ని ఎక్స్పాన్షన్ యొక్క సమూహం ఇచ్చి ఆ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అటువంటప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకి ఈ విధంగా ఇస్తారు. ఈ క్వశ్చన్ మనం తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ప్రతిదానికి కూడా ఒకటే లాజిక్. బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1. సో పవర్తో సంబంధం లేకుండా ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఎందుకంటే 1 యొక్క సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి. బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 8. 8 యొక్క సైక్లిక్ వాల్యూ 4 కాబట్టి పవర్ను మనం 4 చేత భాగించాలి. 66ని 4 చేత భాగిస్తే రిమైండర్ అంతా 2. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 8 పవర్ 2, 8 స్క్వేర్ 64. అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 4 వస్తుంది. అలాగే 77 టు ది పవర్ ఆఫ్ 101. ఈ 7 యొక్క సైక్లిక్ వాల్యూ అంతా 4. అంటే ఈ 101ని మనం 4 చేత భాగించాలి. అంటే చివరిలో 1 వచ్చింది. సో రిమైండర్ మనకి 1 వస్తుంది కాబట్టి 7 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 7. అలాగే 54 టు ది పవర్ ఆఫ్ 68. ఇక్కడ బేస్లో మనకి 4 ఉంది. 4 యొక్క సైక్లిక్ వాల్యూ 2. సో పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 10 - 4 6 వస్తుంది.
ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 10 - 4 6 వస్తుంది. 129 to the power of 67. ఇక్కడ బేస్లో 9 ఉంది. 9 యొక్క సైక్లిక్ వాల్యూ 2. పవర్లో మనకి ఆడ్ నెంబర్ ఉంటే 9 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉంటే 10 - 9 1 వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 9 వస్తుంది. ఇవన్నిటిని మనం కలిపినట్లయితే ఈ టోటల్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిటే టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. ఇవి కలిపేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఏ ఏ విలువలు కలిపితే మనకి 10 వస్తుందో లేదా 10 యొక్క మల్టిపుల్ వస్తుందో వాటిని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 4 10, 9 + 1 10, ఇంకా మనకు మిగిలింది ఏంటి 7. సో ఈ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 7 అవుతుంది. మనకి సాధారణంగా ఈ సబ్ట్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడ తప్పు చేస్తారో మీకు క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనకి క్వశ్చన్ ఈ విధంగా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వరు, బట్ ఈ విధంగా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ మనకి 79 to the power of 49 మైనస్ 72 to the power of 36. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 9. 9 యొక్క సైక్లిక్ వాల్యూ 2. పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 9 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 10 - 9 1 వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 9 మైనస్. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 2 యొక్క సైక్లిక్ వాల్యూ 4. పవర్లో 4 చేత అది ఎగ్జాక్ట్గా తెగుతుంది కాబట్టి ఇక్కడ ఏ ఈవెన్ నెంబర్ ఉన్నా సరే మనకి ఇక్కడ ఎక్సెప్ట్ 0 మిగతా ఏ ఈవెన్ నెంబర్ ఉన్నా 6 వస్తుంది. సో 9 - 6 అంటే ఎంత 3. సో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 3 వస్తుంది. సో ఇది మనకి చేయటం చాలా తేలిక. ఇదే క్వశ్చన్ని మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అనేది చూద్దాం. 69 to the power of 68 మైనస్ 68 to the power of 69. ఇక్కడ బేస్లో ఎంత ఉంది 9 ఉంది. 9 యొక్క సైక్లిక్ వాల్యూ 2. సో పవర్ ఆడ్ నెంబర్ అయితే 9 వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే 10 - 9 1 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉంది అంటే ఇక్కడ 10 - 9 1 అవుతుంది. 68 to the power of 69, 8 యొక్క సైక్లిక్ వాల్యూ 4. సో 69 మనం 4 చేత భాగించాలి. 4 17s 68, 1 అనేది రిమైండర్ కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది 8 పవర్ ఆఫ్ 1 అంటే 8 అవుతుంది. ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే 1 - 8 వచ్చింది కాబట్టి ఆన్సర్ మనకి -7 అనేది యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది అని పెడతారు. బట్ ఎప్పుడైనా టోటల్ నెంబర్ మనకి నెగిటివ్ వస్తుంది కానీ ఒక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే నెగిటివ్ అవుతుందా, ఎట్టి పరిస్థితులు అవ్వదు. సో ఇది ఆన్సర్ కాదు. కొంతమంది 1లో నుంచి 8 తీయలేం కాబట్టి 8లోంచి 1 తీసి 7 వేస్తారు. బట్ ఇది కూడా రాంగ్. మనకి ఇదే క్వశ్చన్స్లో చెప్పలేమనే ఒక ఆప్షన్ కూడా ఇస్తారు. అదేంటి నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి దీనికి మనం యూనిట్ ప్లేస్ డిజిట్ మనం చెప్పలేము అనుకునే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది చెప్పలేమనే దానికి ఆన్సర్ చేస్తారు, బట్ అది కూడా రాంగ్. మరి దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి సరైన సమాధానం మనకి కావాలి అంటే మన విజన్ అనేది కొంచెం బ్రాడ్గా ఉండాలి. ఇక్కడ 1 అనేది వచ్చిందంటే 1 మాత్రమే కాదు, ఈ టోటల్ రిజల్ట్ని మనం ఎక్స్పాండ్ చేసేటప్పుడు చాలా డిజిట్స్ వస్తాయి, అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే 1. అలాగే ఇక్కడ 8 ఒకటే రాలేదు, చాలా డిజిట్స్ వస్తాయి, దాంట్లో యూనిట్ ప్లేస్ డిజిట్ 8. ఇప్పుడు దీంట్లో నుంచి తీయాలి. 1లో నుంచి మనం 8 తీయనప్పుడు ఏం చేస్తాం, పక్కన 10s నుంచి ఒక నెంబర్ మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, అప్పుడు ఇది 11 అవుతుంది. 11 - 8 అంటే ఎంత 3 అవుతుంది. సో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 3 అవుతుంది. మీరు ఇటువంటి క్వశ్చన్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి చిన్నదే క్వశ్చన్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్కి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం అనేది ఉంది. ఈ క్వశ్చన్ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ 7, 4, 9, 3 అని ఇచ్చారు. జస్ట్ మీరు వీడియోని పాజ్ చేసి ఎంతసేపట్లో చేయగలరు అనేది ప్రయత్నించండి. ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఆప్షన్ పెట్టబోయే ముందు లేదా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయబోయే ముందు ఆప్షన్స్ని ముందుగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏది ఖచ్చితంగా తప్పు అని మనం చెప్పగలమో వాటిని అవాయిడ్ చేయండి. అప్పుడు మనకి రైట్ ఆన్సర్ని తొందరగా పిక్ చేయడానికి లేదా క్వశ్చన్ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండానే సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో మనకి రైట్ ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ 2, 4 అని చెప్పచ్చు. ఇమీడియట్గా ఎలా చెప్పచ్చు, దీనికి మనం ఏ విధంగా ఆలోచించాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి బేస్ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. బేస్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఆ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇది ఆడ్ నెంబర్. సో రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్. 3 ఆడ్ నెంబర్స్ ప్లస్ ఒక ఈవెన్ నెంబర్, వీటన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా ఏ నెంబర్నైనా ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ కూడా మనకి ఖచ్చితంగా ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఈ 3 లబ్ధం మళ్ళీ ఆడ్ నెంబరే వస్తుంది. దాన్ని ఇక్కడ ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ద రిజల్ట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ షుడ్ బి ఈవెన్ నెంబర్ అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడు మనకు ఆప్షన్స్లో ఒకటే ఉంది ఈవెన్ నెంబర్. సో మళ్ళీ మనం ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం టిక్ పెట్టచ్చు. ఓకే, ఒకసారి మనం ప్రాసెస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుందాం. బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 3. సో 3 యొక్క సైక్లిక్ వాల్యూ 4. సో 67 మనం 4 చేత మనం డివైడ్ చేసినట్లయితే 4 16 64 ఇంకా 3 రిమైండర్ వస్తుంది. సో 3 క్యూబ్ అంటే ఎంత 27. సో ఇందులో యూనిట్ ప్లేస్ డిజిట్ 7. దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 7 ఇంటూ ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 6. 6 యొక్క సైక్లిక్ వాల్యూ 1 అంటే పవర్తో సంబంధం లేకుండా ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అనే చెప్పచ్చు. ఇక్కడ 7 ఉంది. 7 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత 4 అంటే పవర్ని మనం 4 చేత భాగించాలి. 73 4 చేత భాగిస్తే 4 18 72 అంటే ఇంకా మనకి రిమైండర్ 1 అంటే 7 పవర్ ఆఫ్ 1 అంటే మనకి 7 వస్తుంది. ఇక్కడ 1 ఉంది. 1 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత 1. సో పవర్తో సంబంధం లేకుండా ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఇప్పుడు మనం వీటన్నిటినీ మల్టిప్లై చేసి యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 6s 42. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 2. 2 7s 14. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 4. మళ్ళీ 4 1s 4. సో ఫైనల్లీ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 4 వచ్చింది. ఓకే, అంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. బట్ ఆప్షన్స్ మనకి ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ మనం టోటల్ ప్రాసెస్ చేయకుండానే అసలు పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం లేకుండానే లాజికల్గా థింక్ చేస్తూ డైరెక్ట్ ఆన్సర్ని మనం పెట్టవచ్చు. అందరూ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 41 to the power of 41 into 42 to the power of 42 into 43 to the power of 44 and so on into 67 to the power of 67. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తారో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఆన్సర్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు బేస్లో ఎక్కడైనా 5 అనేది వస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. బేస్లో ఎప్పుడైనా 5 వస్తే టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది ఎయిదర్ 5
ఆర్ 0 అవుతుంది. వేరే సంఖ్య మనకి ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే 5ని దేని చేత ఏ నెంబర్ చేతైనా మల్టిప్లై చేసినప్పుడు 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20. ఇక్కడ మనకి 5 యొక్క బీజగణిత సూత్రం ప్రకారం యూనిట్ ప్లేస్లో మనకి ఎప్పుడు కూడా 0 కానీ 5 కానీ తప్ప వేరే సంఖ్యలు మనకి ఎట్టి పరిస్థితిలో రావు. మరి ఈ బీజగణిత సూత్రాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా మల్టిప్లికేషన్కి సంబంధించి మనకు ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు అందులో బేస్లో ఎక్కడైనా 5 ఉందా అనేది అబ్జర్వ్ చేయాలి. 5 ఉంటే మనకి టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎయిదర్ 5 ఆర్ 0 మాత్రం వస్తాయి. ఎప్పుడు 5 వస్తుంది, ఎప్పుడు 0 వస్తుంది. 5తో పాటు బేస్లో ఎక్కడైనా ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్నా సరే మనకి టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 0 అవుతుంది. 5తో పాటు అన్ని ఆడ్ నెంబర్సే బేస్లో ఉంటే టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 5 అవుతుంది. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 5 అసలు వచ్చే ఛాన్స్ ఉందా? 5 ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ మనకి 45 to the power of 45, ఇక్కడ 50 to the power of 50 కూడా ఉంటుంది. అంటే యూనిట్ ప్లేస్లో నేరుగా మనకి 0 ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఆన్సర్ మనకి 0 అని మనం చెప్పేయచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి 67 to the power of 67 అని ఇవ్వకుండా 49 to the power of 49 వరకే మనకి ఇచ్చినా సరే 45 to the power of 45 అనేది మనకి ఒక నంబర్ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది. అలాగే ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 5. మరి ఇక్కడ 2 వచ్చింది కదా, ఇక్కడ ఖచ్చితంగా ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఈవెన్ నెంబర్, ఎనీ ఈవెన్ నెంబర్, ఇది 2 4 6 8 ఏదో ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది. సో 5తో మనం ఏ ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేసినా ఇది 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది ఖచ్చితంగా మనకి 0 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఆ 5 కానీ బేస్లో 5 కానీ లేదంటే 0 కానీ వచ్చినట్టుగా మనకి కనిపించదు. బట్ అది వస్తుందని మనకి ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళు మనం పేపర్ మీద పెన్ పెట్టకుండానే నేరుగా సమాధానాన్ని ఊహించవచ్చు. ఒకవేళ క్వశ్చన్ అనేది ఇలా ఇవ్వకుండా దీన్నే కొంచెం మార్చి 41 to the power of 41, 43 to the power of 43, 45 to the power of 45 and so on up to 77 to the power of 77 అని ఇచ్చారు. అప్పుడు మనకి ఒక 5 అనేది బేస్లో మనకి కనిపిస్తుంది కాబట్టి ఎయిదర్ 5 ఆర్ 0 మాత్రమే ఆన్సర్లు అవ్వడానికి ఛాన్స్ ఉంది. 0 రావాలంటే ఎక్కడో దగ్గర మనకి బేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈ ఎక్స్పెన్షన్లో ఎక్కడైనా ఈవెన్ నెంబర్ వచ్చిందా? రాలేదు. 1 3 5 7 9 మళ్ళీ 1 3 5 7 9 మాత్రం బేస్లో వస్తున్నాయి కాబట్టి 0 మనకి ఎట్టి పరిస్థితిలో రాదు. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి ఖచ్చితంగా 5 మాత్రమే అవుతుంది అని మనం క్లియర్గా చెప్పచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 1 square + 2 square + 3 square + so on up to 100 square. ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? మనకి సాధారణ పద్ధతుల్లో చేస్తే ఇది చాలా టైం పడుతుంది. దీన్ని మనం సాల్వ్ చేయడానికి 1 నుంచి 100 వరకు ఉండే సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా మనం ఉపయోగించాలి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా n × n + 1 × 2n + 1/6. ఓకే, ఇక్కడ మనకి n వాల్యూ ఎంత? 100. సో 100 మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 100 × 101 × 2 × 100, 200 + 1, 201/6. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది అని మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే 2 3s 2 50s. ఇప్పుడు 3 చేత 201 క్యాన్సిల్ అవుతుంది. మనం క్యాన్సిల్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడ క్యాన్సిల్ అయినా అవ్వకపోయినా ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. సో ఆ ప్రోడక్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి ఖచ్చితంగా
జీరోయే అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? 1^1 ప్లస్ 2² ప్లస్ 3³ ప్లస్ 4⁴ ప్లస్ సో ఆన్ ప్లస్ 10⁻10. ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం ప్రతిదీ కూడా ఇండివిజువల్గా సాల్వ్ చేస్తే కానీ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమొస్తుంది అనేది మనం చెప్పలేము. దానికోసం మనం టోటల్గా రాద్దాం. 1^1 ప్లస్ 2² ప్లస్ 3 ప్లస్ 10⁻10. ఇప్పుడు మనం 1⁻1 యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 2² 4, 3³ 27 అంటే మనకి ఇక్కడ 7. ఇప్పుడు చూడండి 4 ఉంది. 4 యొక్క సైక్లిక్ వాల్యూ 2. పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుంది. సో ఇక్కడ మనకి 6 వస్తుంది. 5 యొక్క సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి యూనిట్ ప్లేస్ డిజిట్ 5 అవుతుంది. 6 యొక్క సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి యూనిట్ ప్లేస్ డిజిట్ మళ్ళీ 6 అవుతుంది. 7 యొక్క సైక్లిక్ వాల్యూ 4 అంటే 7 మనం 4 పెట్టి డివైడ్ చేసినట్లయితే 3 రిమైండర్ వస్తుంది. సో 7³ అంటే 343. అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ 3. 8 యొక్క సైక్లిక్ వాల్యూ మనకి 8 ఈవెన్ నెంబరు. పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి యూనిట్ ప్లేస్ డిజిట్ 6. 9 యొక్క సైక్లిక్ వాల్యూ 2. సో పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 9 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 10 - 9 1 వస్తుంది. పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 9. 10⁻10 మనకి 0. ఇప్పుడు వీటిని అన్నిటినీ యాడ్ చేసి యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏవేవి కలిపితే 10 వస్తుందో వాటిని అవాయిడ్ చేసేయండి. 6 + 4 10, 7 + 3 10, 1 + 9 10. ఇంకా మనకు మిగిలినవి ఏంటంటే 5 + 6 + 6 17. అందులో మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 7. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 7 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 × 2 × 3 × 4 × so on up to 10 డివైడెడ్ బై 100. ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది? ఎగ్జామినేషన్లో సడన్గా ఇటువంటి క్వశ్చన్ చూడగానే మనకు కొంచెం కంగారు మొదలవుతుంది. నిజానికి ఇది చాలా సులభమైనటువంటి ప్రశ్నలు. మనం ఒక్కసారి కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ముందుగా మనం చేయాల్సింది ఏంటి? అసలు క్యాన్సిల్ అవుతుందా లేదా? క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. 2 5s 10, 10 10s 100, 100కి 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలింది 3 × 4 × 6 × 7 × 8 × 9. సో రిజల్ట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. సో 3 4s 12, అందులో 2, 2 6s 12, అందులో మళ్ళీ యూనిట్ ప్లేస్ డిజిట్ 2, 2 7s 14, 4 8s 32, 2 9s 18. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 8 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 4⁻1 ప్లస్ 9² ప్లస్ 4³ ప్లస్ 9⁻4 అండ్ సో ఆన్ అప్ టు 4⁻79 ప్లస్ 9⁻80. ఇక్కడ బేస్లో 4 9 4 9 4 9 ఆల్టర్నేట్గా వస్తున్నాయి. బట్ పవర్స్ మాత్రం 1 2 3 4 అప్ టు 80 ఉన్నాయి. ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది అనేది మనకి కావాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 4 యొక్క సైక్లిక్ వాల్యూ 2, అలాగే 9 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 2 అవుతుంది. ఓకేనా? 4కి మనకు 4 యొక్క సైక్లిక్ వాల్యూ 2 కాబట్టి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుంది. 9 యొక్క సైక్లిక్ వాల్యూ కూడా 2 కాబట్టి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది, ఆడ్ నెంబర్ ఉంటే 9 వస్తుంది. ఇక్కడ మనకి 4 బేస్గా ఉన్న ప్రతిసారి కూడా ఆడ్ నెంబరే ఉంది. జాగ్రత్తగా గమనించండి. 1 3 5 7 అప్ టు 79. టోటల్గా ఎన్నివి? 40. సో ప్రతి సందర్భంలో కూడా యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుందో మనకి 4 అవుతుంది. ముందు 4కి సంబంధించి రాద్దాం. 4 + 4 + 4 అలా ఎన్నిసార్లు ఉన్నాయి ఇవి? 40 టైమ్స్. ఓకే. ఇప్పుడు 9 బేస్గా ఉన్న ప్రతిసారి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది.
9 బేస్గా ఉన్నప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. ఓకే, అలాగే ఎన్ని వన్స్ వస్తాయి? 1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 1 ఇక్కడ 1, అలా 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు 40 టైమ్స్, అలా మొత్తం 40 వన్స్ మనకి వస్తాయి. ఇప్పుడు 44s ఎంత? 44s 160, 41s ఎంత? 40. సో టోటల్గా 200. సో టోటల్గా ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 0 అవుతుంది. ఒకవేళ ఇదే ప్రశ్నలో ప్లస్ లేకుండా ఇంటూ ఉంటే, అంటే 4 to the power of 1 ఇంటూ 9 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 9 to the power of 4 అప్ టు 4 to the power of 79 ఇంటూ 9 to the power of 80. ఇప్పుడు మనకి 4 ప్రతిసారి కూడా మనకి 4 వస్తుంది, ఎందుకంటే పవర్లో బేస్లో 4 ఉన్న ప్రతిసారి పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. అలాగా 4 ఇంటూ 4 ఇంటూ అలాగే ఎన్ని టైమ్స్ మనకి 40 టైమ్స్ 4ని మనం మల్టిప్లై చేయాలి. ఇంటూ 9 బేస్గా ఉన్న ప్రతిసారి పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉందంటే మనకు అప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. అలా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ అలా అప్ టు ఎన్ని టైమ్స్ మనకి 40 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. సో ఇది మనకి యూనిట్ ప్లేస్ని డిసైడ్ చేయదు. ఇక్కడ మనకి 40 టైమ్స్ అంటే అర్థం ఏంటి? 4 to the power of 40. బేస్లో 4 ఉంది, 4 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత? 2. సో పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుంది. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 6. లేదా బేస్లో సరిసంఖ్య ఉండి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే మనకి ఎప్పుడు 6 వస్తుందని మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ మనకి 6 వస్తుంది. 1 నుంచి 650 వరకు గల ప్రధాన సంఖ్యలను గుణించగా వచ్చిన ఫలితంలో 1ల స్థానంలోని అంకె ఎంత? ఇక్కడ 1 నుంచి 650 వరకు గల ప్రధాన సంఖ్యలన్నింటినీ గుణిస్తే 1ల స్థానంలో వచ్చే అంకె ఎంత వస్తుంది? ఈ 650ని చూసి కంగారు పడకండి. ఇంత పెద్ద సంఖ్య ఇచ్చారంటే అక్కడ ఏదో ఒక లాజిక్ అనేది మనకి దాగి ఉంటుంది. ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చిన్న ప్రధాన సంఖ్య 2, ఆ తర్వాత 3, తర్వాత 5. ఇంకా మనం ఆ తర్వాత సంఖ్యలు మనం ఉంచాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 2 5లు ఎంత? 10, అంటే 1ల స్థానంలో 0 వచ్చింది. ఇంకా 10తో మిగతా ఏ సంఖ్యను గురించినా యూనిట్ ప్లేస్ డిజిట్ ఖచ్చితంగా మనకి 0 అనేది ఉంటుంది. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12 to the power of 55 divided by 3 to the power of 11 plus 8 to the power of 48 divided by 16 to the power of 18. ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంగారు పెట్టే క్వశ్చన్స్లో ఇదొకటి. అయితే ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే డినామినేటర్లో ఏ టర్మ్ కూడా లేకుండా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ 12ని 3 into 4 అని రాయొచ్చు కదా. అప్పుడు ఈ 12 power 55ని 3 to the power of 55 ఇంటూ 4 to the power of 55 అని రాయొచ్చు, డివైడెడ్ బై 3 to the power of 11 ప్లస్ ఇక్కడ బేస్లో 8 ఉంది, డినామినేటర్ యొక్క బేస్లో 16 ఉంది. నేను ఇక్కడ 8 power of 48ని ఎలా రాస్తానంటే 2 cube హోల్ టు ద పవర్ ఆఫ్ 48. ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn కదా, అంటే ఇది 2 to the power of 348 144. ఓకే, అలాగే 16 to the power of 18 దీనిని 2 to the power of 4 హోల్ పవర్ ఆఫ్ 18 అని రాయొచ్చు. ఓకే, అంటే 2 to the power of 72 అవుతుంది.
సో దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 2 to the power of 144 డివైడెడ్ బై 2 to the power of 72 అని మనం రాయొచ్చు. ఇప్పుడు న్యూమరేటర్లో 55 3s ఉన్నాయి, అందులో 11 3s క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి ఎన్ని మిగులుతాయి? 44 3s మిగులుతాయి ఇంటూ 4 to the power of 55. ఇక్కడ 144 2స్లోంచి 72 2s క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఇంకా 72 2s ఉంటాయి. అంటే దాన్నే మనం 2 to the power of 72 అని రాస్తాం. ఇప్పుడు ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 to the power of 44 బేస్లో మనకు ఆడ్ నెంబర్ ఉండి పవర్ మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. సో దీని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 ఇంటూ 4 బేస్లో ఉండేటప్పుడు పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. సో 1 into 4. ఇక్కడ బేస్లో ఈవెన్ నెంబర్ ఉండి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుంది. సో అప్పుడు మనకి 1 4s 4, 4 + 6 10. సో ఫైనల్లీ 0 అనేది యూనిట్ ప్లేస్ డిజిట్గా వస్తుందని మనం చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 2 to the power of 3 to the power of 4 into 3 to the power of 4 to the power of 5 into so on 7 to the power of 8 to the power of 9. ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? మనం సాధారణంగా ఆలోచిస్తే ఇది కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే బేస్లో 5 వచ్చిందో మనం అసలు పేపర్ మీద పెన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బేస్లో యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 5 వస్తే కనుక మనకి 2 ఆప్షన్స్, ఎయిదర్ 5 ఆర్ 0. ఎప్పుడు 5 వస్తుంది? ఇంకా బేస్లో ఎక్కడా కూడా ఈవెన్ నెంబర్ లేకపోతే, అన్ని ఆడ్ నెంబర్స్ అయితే 5 వస్తుంది. బేస్లో ఎక్కడైనా ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్నా సరే ఆన్సర్ 0 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది, సో ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. సో ఆన్సర్ 5 ఎట్టి పరిస్థితిలో అవ్వదు. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 0 అవుతుంది. మనకి కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూడటానికైతే మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి, కానీ మనం లాజికల్గా థింక్ చేస్తే చాలా క్వశ్చన్స్ మనం పేపర్ మీద పెన్ పెట్టకుండానే నేరుగా సమాధానాన్ని గుర్తించవచ్చు. మన ప్రాక్టీస్ మీదే మన స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడే ప్రశ్నల్లో ఫ్యాక్టోరియల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్ ఇలా వచ్చింది అనుకోండి, 1 factorial to the power of 1, 2 factorial to the power of 2, 3 factorial cube plus 1 plus 999 factorial to the power of 999. ఇటువంటి క్వశ్చన్ చూడగానే చాలామంది రెండో ప్రయత్నంలో చేద్దాంలే అని విడిచిపెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా అసలు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికే చాలామంది ఇష్టపడరు. నిజానికి ఇటువంటి క్వశ్చన్సే చాలా ఈజీ క్వశ్చన్స్. ముందుగా ఈ క్వశ్చన్ చెప్పుకోబోయే ముందు అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి కొంచెం వివరణ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 factorial 1, 2 factorial అంటే 1 into 2. సో 3 factorial మీన్స్ 1 into 2 into 3 6. ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ పెడతామో 1 నుంచి ఆ నెంబర్ వరకు గల అన్ని సంఖ్యల్ని గుణించగా వచ్చిన ఫలితాన్ని ఆ ఫ్యాక్టోరియల్ యొక్క రిజల్ట్గా మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 factorial అంటే ఏంటి? 1 నుంచి 4 వరకు గల నెంబర్స్ని మనం రాసుకొని వాటిని మల్టిప్లై చేయగా వచ్చిన రిజల్ట్ని 4 factorial యొక్క రిజల్ట్ అని మనం చెప్తాం. అంటే ఎంత? 24. ఓకే. సో అదేవిధంగా 5 factorial అంటే అర్థం ఏంటి? 4 factorialని వరకు రిజల్ట్ మనకు తెలుసు, దాన్ని మళ్ళీ 5 చేత గుణించాలి. 5 factorial మనం 4 factorial into 5 అని రాయొచ్చు. ఓకే, ఎందుకంటే 1 నుంచి 4 వరకు సంఖ్యల లబ్ధాన్ని 4 factorial అని రాస్తున్నాం. దాన్ని 5 పెట్టి గుణిస్తే 5 factorial వస్తుంది, అంటే ఎంత? 120. అలాగే 6 factorial కావాలి,
దీన్ని మనం 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 అని రాయొచ్చు. అంటే 120ని 6 పెట్టి గుణించాలి, 720. ఈ ప్రాబ్లం మనకి ఈజీ అవుతుందని ఎందుకు చెప్తున్నాము? 4 ఫ్యాక్టోరియల్ వరకే మనం సాల్వ్ చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ నుంచి రిమైనింగ్ రిజల్ట్లో యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ కానీ ఆ తర్వాత వచ్చే వాటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవన్నీ యూనిట్ ప్లేస్లో 0ని కలిగి ఉంటాయి. అవేవి కూడా యూనిట్ ప్లేస్ డిజిట్ని ప్రభావితం చెయ్యవు. మనకి ప్రభావితం చేసేది 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే. ఇక్కడ 999 ఫ్యాక్టోరియల్ కాదు కదా, 1,00,000 ఫ్యాక్టోరియల్ ఇచ్చినా సరే మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనం కన్సిడర్ చేయాల్సింది కేవలం 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 పవర్ ఆఫ్ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 స్క్వేర్, 3 ఫ్యాక్టోరియల్ 6 మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, 6 క్యూబ్. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24 పవర్ ఆఫ్ 4. 5 ఫ్యాక్టోరియల్ 120 పవర్ ఆఫ్ 5. 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ మనకు అన్నీ జీరోలో వస్తాయి యూనిట్ ప్లేస్లో. సో ఇక్కడి నుంచి మనకి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 1 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్ 4, 6 క్యూబ్ 6 యొక్క మనకి సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి పవర్తో సంబంధం లేదు, మళ్ళీ 6 వస్తుంది. ఇక్కడ 4 ఉంది, బేస్లో 4 ఉండేటప్పుడు పవర్ ఈ ఆడ్ నెంబర్ అయితే యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది, ఈవెన్ నెంబర్ అయితే 6 అవుతుంది. సో ఇక్కడ పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి 6 వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్లు కలిపితే 10 వస్తుందో వాటిని మనం అవాయిడ్ చేస్తాం. ఇంకా మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ నిర్ణయించేది 1 + 6 అంటే ఎంత? 7. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 7. సో మీరు ఇక్కడ ఫ్యాక్టోరియల్స్ వచ్చినప్పటికీ కూడా కంగారు పడకండి. ఇంకా నిజం చెప్పాలంటే మిగిలిన వాటికంటే చాలా తక్కువ సమయంలో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ క్వశ్చన్ మనకి ఇంతకు ముందు కంటే రివర్స్లో ఇచ్చారనుకోండి, 1 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 99, 2 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 98 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 97 సో ఆన్ ప్లస్ 99 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 1. ఓకే, ఎప్పుడైనా బేస్లో ఫ్యాక్టోరియల్స్ ఉండేటప్పుడు మనం ఎంతవరకు మాత్రమే కన్సిడర్ చేస్తాం? 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాం. మిగిలినవన్నీ కూడా 0 ఇచ్చేస్తాయి. సో మనం వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 టు ది పవర్ ఆఫ్ 99 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 టు ది పవర్ ఆఫ్ 98, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 టు ది పవర్ ఆఫ్ 97, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 టు ది పవర్ ఆఫ్ 96. మిగిలినవి ఏవి మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. మొదటి 4 వాల్యూస్ మాత్రమే, అంటే అప్ టు 4 ఫ్యాక్టోరియల్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుందంటే మనం ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 టు ది పవర్ ఆఫ్ 99 1, 2 యొక్క సైక్లిక్ వాల్యూ 4, 98ని మనం 4 చేత డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 2 వస్తుంది. 4 24 96 రిమైండర్ 2 అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఇక్కడ బేస్లో 6 ఉంది, 6 ఉండేటప్పుడు పవర్తో సంబంధం లేదు. 6 అంటే ఎందుకంటే 6 యొక్క సైక్లిక్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 6 అవుతుంది. ఇక్కడ బేస్లో 4 ఉంది, 4 యొక్క సైక్లిక్ వాల్యూ 2, పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ 4 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 10 - 4 6 వస్తుంది, మనకి 6 వస్తుంది. సో ఇక్కడ 4 + 6 10 వస్తుంది కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేస్తాం. అగైన్ 1 + 6 = 7. సో ఈ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా మనకి 7 అవుతుంది. ఒకవేళ మనకి బేస్లో ఫ్యాక్టోరియల్ ఇవ్వకుండా పవర్స్లో కనుక ఫ్యాక్టోరియల్ ఇస్తే అప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, 1 టు ది పవర్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 టు ది పవర్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ సో ఆన్ ప్లస్ 10 టు ది పవర్ ఆఫ్ 10 ఫ్యాక్టోరియల్. ఇటువంటి క్వశ్చన్స్ వేగంగా సాల్వ్ చేయడానికి మనకు ఉపయోగపడే లాజిక్ ఏంటంటే, బేస్లో సరిసంఖ్య ఉండి, బేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉండి, పవర్లో 4 యొక్క మల్టిపుల్ ఉంటే మనకి ఫైనల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 6 అవుతుంది. బేస్లో మనకి
ఆడ్ నెంబర్ ఉండి అంటే బేస్ సంఖ్య ఉండి పవర్లో 4 యొక్క మల్టిపుల్ ఉంటే మనకి 1 వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి బేస్లో సరిసంఖ్య ఉండి పవర్లో 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఉండి యూనిట్ ప్లేస్ డిజిట్ 6 అవుతుంది. మనకి బేస్లో ఆడ్ నెంబర్ ఉండి పవర్ 4 చేత నిశ్శేషంగా భాగించబడితే యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. ఇక్కడ మన ఎక్కడ ఏ వాల్యూలు మన 4 చేత నిశ్శేషంగా భాగించబడతాయి? 4 ఫ్యాక్టోరియల్ 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఎందుకంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 3 × 4. మరి 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? అప్పుడు కూడా 1 × 2 × 3 × 4 వచ్చి మళ్ళీ పక్కన 5 వస్తుంది. 5తో కూడా మల్టిప్లై చేయాలి. అంటే ఇట్ ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 4. 6 ఫ్యాక్టోరియల్ కూడా 4 యొక్క మల్టిపులే. 4 ఫ్యాక్టోరియల్ కానీ 4 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చి ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ అయినా సరే ఖచ్చితంగా 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ లాజిక్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, 1 to the power of 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 power of 1 అంటే 1. 2 to the power of 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2 కదా. సో 2 స్క్వేర్. సో హియర్ ద యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 4. నెక్స్ట్ 3 to the power of 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో 3 యొక్క సైక్లిక్ వాల్యూ 4. సో ఇక్కడ మనం 6ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 2 అంటే 3 స్క్వేర్ అంటే హియర్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 9. ఇంకెక్కడి నుంచి గమనించండి, 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ కూడా మనకి 4 యొక్క మల్టిపుల్స్. సో బేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుంది, ఆడ్ నెంబర్ ఉంటే 1 వస్తుంది. కానీ బేస్లో 5 వచ్చేటప్పుడు 0 వచ్చేటప్పుడు అవే వాల్యూస్ మళ్ళీ మనకి వస్తాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 6 వస్తుంది. 5 ఉన్నప్పుడు పవర్తో సంబంధం లేకుండా 5 వస్తుంది. అలాగే ఇక్కడ 6 ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి 1 ఇది 6. ఇక మనకి ఆడ్ నెంబర్ కాబట్టి 1 ఇది 0. ఓకే, సో ఇప్పుడు మనం వీటన్నిటినీ కలిపితే యూనిట్ ప్లేస్ డిజిట్లు ఏమొస్తుంది అనేది మనకి తెలుస్తుంది. ముందుగా మనకి ఏవేవి కలిపితే 10 వస్తుందో వాటిని అవాయిడ్ చేస్తాం. 1 + 9 10, 4 + 6 10. ఇంకా మనకి యూనిట్ ప్లేస్ని డిసైడ్ చేసేవి ఇవి మాత్రమే. చూడండి, 5 + 6 11, 11 + 1 12, 12 + 6 18, 18 + 1 19. సో హియర్ ద యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 9 అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మరొక క్వశ్చన్ చేద్దాం. 122 to the power of 722 ఫ్యాక్టోరియల్ ప్లస్ 629 to the power of 143 ఫ్యాక్టోరియల్ సమ్ ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారు. మనకి ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా మళ్ళీ ఒకే లాజిక్ మీద బేస్ ఉంది కాబట్టి క్వశ్చన్ అంతా చదివి కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ ఏంటి, ఫ్యాక్టోరియల్ అనేది 4 కంటే ఎక్కువ ఉంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 4. తర్వాత ఆడ్ నెంబర్స్ ఉంటే పవర్లో 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఉంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. బేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంటే మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ అనేది 6 అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. సో పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 6. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, పవర్ 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 1. అగైన్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్, సో 6. ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ 1. ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ 6. సో 3 6s 18 + 1 19 + 1 20. సో హియర్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 0. ఒకవేళ మనకి బేస్లోను పవర్స్లో కూడా ఫ్యాక్టోరియల్స్ ఇస్తే అటువంటి క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనకి 1 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్
ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ 123 ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 123 ఫ్యాక్టోరియల్. ఇటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనం మొట్టమొదటి గుర్తు చేసుకోవాల్సింది 5 ఫ్యాక్టోరియల్ 120. 5 ఫ్యాక్టోరియల్ కానీ అంతకంటే ఎక్కువ కానీ బేస్లో ఉంటే వాటి యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్స్ అనేవి మనకి 0 వస్తాయి. సో పవర్స్తో సంబంధం లేకుండా మనకి 0 యూనిట్ ప్లేస్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ నుంచి 123 ఫ్యాక్టోరియల్ వరకు ప్రతి రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 0 అవుతుంది. సో మనం వీటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇంకా మనకు లెక్కించాల్సిందంతా కూడా అప్ టు 4 ఫ్యాక్టోరియల్ మాత్రమే. సో ఇక్కడ మనకి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 టు ది పవర్ ఆఫ్ 1. సో 1 పవర్ ఆఫ్ 1 అంటే 1. 2 ఫ్యాక్టోరియల్ 2, ఇక్కడ కూడా 2 ఫ్యాక్టోరియల్, 2 స్క్వేర్ 4. 3 ఫ్యాక్టోరియల్ 6, 6 పవర్ ఆఫ్ 6. 3 ఫ్యాక్టోరియల్ పవర్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 పవర్ ఆఫ్ 6. సింప్లీ 6 ఉన్నప్పుడు పవర్లో ఎంత ఉన్నా మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ మళ్ళీ మనకి 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ 24, మళ్ళీ పవర్లో కూడా 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 24 టు ది పవర్ ఆఫ్ 24. ఇక్కడ బేస్లో మనకి ఏముంది 4. 4 యొక్క సైక్లిక్ వాల్యూ ఎంత 2. 2 కాబట్టి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 6 అవుతుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 6 అనేది యూనిట్ ప్లేస్ డిజిట్ కింద వస్తుంది. మిగతావన్నీ జీరోసే, మన వాటితో సంబంధం లేదు. ఇందులో 4 + 6 కలిపితే 10 వస్తుంది కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేస్తాం. అప్పుడు ఫైనల్గా ఇంకా మనకు మిగిలేవి 1 + 6. 1 + 6 అంటే 7. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 7 అవుతుంది. ఇప్పుడు ఈ యూనిట్ ప్లేస్ డిజిట్ కాన్సెప్ట్కి సంబంధించి రివర్స్ క్వశ్చన్స్ చూద్దాం. రివర్స్ క్వశ్చన్స్ మీన్స్ ఇంతవరకు మనకి ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంతో మనకి ఇచ్చేస్తే అక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1071x టు ది పవర్ ఆఫ్ 1096 విస్తరణలో 1ల స్థానంలోని అంకె 1 అయినా x విలువ క్రింది వాటిలో ఏది? ఇటువంటి క్వశ్చన్స్కి మనం సాల్వ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి? సరి సంఖ్య టు ది పవర్ ఆఫ్ 4 యొక్క మల్టిపుల్ లేదా 4x రూపంలో ఉంటే అప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 6 అవుతుంది. బేస్ సంఖ్య బేస్లో ఉండి పవర్లో మనకి 4 యొక్క మల్టిపుల్ ఉంటే యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 1 వస్తుంది. ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత అన్నారు? ఫైనల్గా 1 వచ్చింది అని చెప్పారు. అంటే బేస్ మనకు ఖచ్చితంగా ఆడ్ నెంబరే అయి ఉండాలి. అంటే చిట్ట చివరి మనకి ఎక్స్ ప్లేస్లో ఆడ్ నెంబరే రావాలి. అంటే ఇక్కడ 6 కానీ 4 కానీ ఆన్సర్లు కాదు. అయితే 7 అవ్వాలి, లేదంటే 5 అవ్వాలి. 5 అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకని? బేస్లో కనుక 5 ఉంటే టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 5 అవుతుంది. పక్కనే మనకి ఇక్కడ ఎంత వచ్చిందన్నారు? 1 వచ్చిందని చెప్పారు. సో ఇక్కడ 5 కూడా ఆన్సర్ కాదు. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 7. ఇటువంటిదే మరొక ప్రశ్న. 2104x టు ది పవర్ ఆఫ్ 2092 విస్తరణలో 1ల స్థానంలోని అంకె 1 అయితే x విలువ క్రింది వాటిలో ఏది? మనకి పవర్ 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్లో 1 వచ్చిందంటే ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ షుడ్ బి ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో ఎక్సెప్ట్ 5 మిగతా ఏదైనా సరే అవ్వచ్చు. అంటే 1 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 3 ఇచ్చారు, 7 ఇచ్చారు, 9 ఇచ్చారు. మరొక ఆప్షన్ కింద
పైవన్నీ అని ఇచ్చారు. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1064x to the power of 1900 విస్తరణలో ఒకట్ల స్థానంలోని అంకె 6 అయితే x విలువ క్రింది వాటిలో ఏది? ఓకే, ఇక్కడ మనకి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. పవర్ అనేది ఎప్పుడైతే 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయిందో యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి, సరి సంఖ్య ఉండాలి. సరి సంఖ్య అంటే ఎక్సెప్ట్ 0, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ 8 మాత్రం ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ రైట్ ఆన్సర్ అని మనం చెప్పచ్చు. యూనిట్ ప్లేస్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించి మనం 2 వీడియోస్లో, మొదటి వీడియోలో బేసిక్ అంశాలన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని ఏ విధంగా ఇస్తారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని మరొకసారి ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ యూనిట్ ప్లేస్ డిజిట్కి సంబంధించినంత వరకు కూడా మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఈ 2 వీడియోస్ని మీరు ఒకదాని తర్వాత ఒకటి రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 2 వీడియోస్లో కూడా మీకు బేస్ లెవెల్ నుంచి డెప్త్ లెవెల్ వరకు, అంటే క్యాట్ లెవెల్ వరకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. అలాగే వివేక్ స్టడీ సర్కిల్ నుంచి మీకు మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.